4వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఆ రీతిగా ఈ పసిబాలులలో ఒక్కడైనను నాశనము అగుట పరలోకమందుండు నీ తండ్రి చిత్తము కాదు అని తెలుసుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, చిన్నవారిలో ఏ ఒక్కరు నాశనమగుట దేవుని చిత్తము కాదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు నాశనమైపోవటం దేవునికి ఇష్టము లేదు. అందుకే పునీత పౌలు గారు తిమోతికు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయములో 4వ వచనాన్ని చదువుదాం. తిమోతికు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయము 4వ వచనంలో చదువుదాం. మానవులందరూ రక్షించబడాలని సత్యమును తెలుసుకోవాలననియు దేవుని కోరిక. దేవుని కోరిక ఏంటంటే మానవులందరూ ఏం చేయాలా? రక్షించబడాలి. అదే మనం మత్తయిలో చూసాం. ఈయన చిన్న బిడ్డలలో ఎవరు నాశనమగుటం దేవునికి ఇష్టము లేదు. ఇది దేవుని కోరిక. అయితే మానవులందరూ రక్షించబడాలంటే ఏం చేయాలి? నా ప్రశ్న మీకు అర్థమైందా? నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరూ రక్షించబడాలంటే ఏం చేయాలి? మీ మాటలో చెప్పాలంటే నీ కుటుంబంలో ఉన్న నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, మనమందరము రక్షించబడాలంటే ఏం చేయాలి? పాప పశ్చాత్తాపడాలి. వెరీ గుడ్. ఇంకా ప్రార్థన చేయాలి. ఇంకా దేవుని బిడ్డలారా, మానవులందరూ రక్షించబడాలంటే మన దగ్గర 2 ముఖ్యమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. 2 ముఖ్యమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మొదటిది చూడండి జాగ్రత్తగా. మొదటిది, ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో విలువైన వ్యక్తే. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా విలువైన వ్యక్తిలాగా మనం చూడాలి. మంచోళ్ళనేమో విలువైన వ్యక్తులులాగా, ధనమున్న వారిని విలువైన వ్యక్తులులాగా, అందంగా ఉన్న వారిని విలువైన వ్యక్తులులాగా, పదవి ఉన్న వారిని విలువైన వ్యక్తులులాగా చూస్తూ, హోదా ఉన్నటువంటి వారిని విలువైన వ్యక్తులులాగా చూస్తూ, పేదవారిని, చిన్నవారిని, అనగారిన వారిని, త్రోసివేసిన వారిని, రోగులను ముఖ్యమైన వ్యక్తులుగా మనము చూడకపోతే ఆ వ్యక్తులను మనము రక్షించలేము. ప్రైజ్ ద లార్డ్. అయితే యెషయా గ్రంథములో 43వ అధ్యాయములో 4వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం. నేను నీవు నాకు అమూల్యమైన వాడవు. బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉందును. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాము. చదువుతారా మరలా? 43వ అధ్యాయం 4వ వచనం. నేను నీ కొరకు మారుగా నరులను త్యజింతును, నీ ప్రాణమునకు బదులుగా జాతులను త్యాగము. తర్వాత అంటాడు, నీవు నా నేత్రాలకి అమూల్యమైన. నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో అమూల్యమైన వాళ్ళే. యెషయా ప్రవక్త నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడవు. తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను సన్మానిస్తాను, నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉందును. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం.
అయితే దేవుని బిడ్డలారా, మానవులందరూ రక్షించబడాలంటే దేవుడు అన్నట్లుగా నీవు నాకు అమూల్యమైన వాడవు, నీవు నాకు ప్రియమైన వాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు భయపడమాక, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అన్నారు. అయితే నేను ఇందులో 2 రకాలు చెప్తా. మొదటి రకం చిన్నది, రెండవ రకం చెడ్డది. ఏంటమ్మా? మొదటిది చిన్నది, రెండవది ఏంటంటే పెద్దోళ్ళకి గౌరవిస్తాం, చిన్నోళ్ళకి గౌరవము. పెద్దవాళ్ళకి విలువ ఇస్తాం, చిన్నవాళ్ళకి విలువనివ్వము. మంచి యేసు ప్రభు వారు కూడా అదే అన్నారు. లూకా శుభవార్తలో 18వ అధ్యాయంలో 15-16 వచనాలు చూడండి. లూకా శుభవార్త 18వ అధ్యాయం 15-16 వచనాలు. ఆ సమయమున కొంతమంది తమ బిడ్డలను తాకమని యేసు దగ్గరికి తీసుకొని రాగా యేసు వారిని గద్దించి, కానీ యేసు చిన్న బిడ్డలను తన యొద్దకు చేరబిలిచి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకండి, ఏలైనా అట్టివారిదే గట్టి చపలు కూడా దేవుని స్తుతిద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మానవులందరూ రక్షించబడాలంటే చిన్నోళ్ళను కూడా దగ్గరికి, చిన్నోళ్ళంటే చిన్నపిల్లలు కాదు, సమాజములో, పదవిలో, ధనములో, హోదాలో, గోత్రములో, కులములో, ప్రాంతములో చిన్న బిడ్డలందరిని దగ్గరికి తీసుకోవాలి. మనం ఏం చేస్తా? రే చిన్నోడురా, ఏంటి నోరు మూసుకొని పక్కన పడి ఉండు, చిన్నోడురా, ఆడి మాట లెక్క చేయను, నీకేమీ తెలియదు, నువ్వు నా ముందు ఎంత, నీకంటే ముందు నేను, చెప్పండి, నీకంటే ముందు పుట్టా అని చాలా మంది అంటూ ఉంటారు, చిన్న బిడ్డలే కదా అని. నేను మీకు ఒక సంఘటన చెబుతా, వినండి. బైబిల్ గ్రంథంలో నామాను అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకు వచ్చిన రోగం కుష్ఠరోగం. ఆయన దేవుని బిడ్డలారా స్వస్థత పొందటానికి కారణం ఎవరో తెలుసా? నామాను ఇంటిలో ఉన్నటువంటి ఇజ్రాయేలీయుల పని పిల్ల. ఆ పని పిల్ల నామాను భార్యకు చెబితే, నామాను భార్య వెళ్ళి నామానుకు చెబితే ఆయన మరి వెళితే స్వస్థత జరిగింది. ఒక చిన్న పిల్ల సలహా నామాను కుష్ఠరోగం పోయేలాగా చేసింది. ఈ రోజున చిన్నోళ్ళని పక్కన పెట్టగాకండి, ఈ రోజున చిన్నోళ్ళని తీసి పారేయగాకండి, ఈరోజు చిన్నోళ్ళని విలువ లేకుండా చేయగాకండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున చిన్నోళ్ళని ఎవరు అనుకుంటా? పాపాత్ములని, చెడ్డోళ్ళని, పనికి మాలినోళ్ళని, త్రాగుబోతులని, తిరుగుబోతులని చిన్నోళ్ళలాగా చూస్తాం, సమాజంలో విలువ లేని వాళ్ళని. కానీ ప్రభు అంటున్నారు, రక్షించబడాలి అంటే అలాంటి చిన్నవాళ్ళకు కూడా మనం ఏమి ఇవ్వాలా? విలువ ఇవ్వాలా, గౌరవం ఇవ్వాలా, ప్రేమించాలా. మంచోళ్ళనేమో దగ్గర చేర్చుకుంటాం, చెడ్డోళ్ళనేమో ఆమెడ దూరాన్ని పెడతాం. అవునా కదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? చిన్న బిడ్డలను నా యొద్దకు, చిన్న బిడ్డలంటే పుట్టిన బిడ్డలే కాదు, లోకములో చిన్న బిడ్డలు, వెలివేయబడిన వారు, త్రోసివేయబడినటువంటి వారు, గౌరవము లేనివారు, మర్యాద చూపని వారు. ఉదాహరణకి మీకు బాగా అనుభవం, నువ్వు ఆడదానివి, ఎలా ఉండాలా? ఆడదానిలాగే ఉండాలి. అంటే భర్త దృష్టిలో స్త్రీ ఎవరు? చిన్నది, విలువలేనిది, పనికి. కానీ గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక స్త్రీ గర్భాన ఈ లోకానికి అడుగు పెట్టాడు. దేవుడు అంతటి వాడే ఒక స్త్రీని గౌరవించాడు, చులకనగా చూడలేదు. అన్న ఆషేరు వంశీయురాలు ఫనూయేలు పుత్రిక, ఒక విధవరాలు దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తుంటే యాజకులు ఏమీ అనలేదు. దేవుని బిడ్డలారా, ఆమె చేసిన పరిచర్యను దేవుడు అంగీకరించాడు. చిన్నదిగా చూడలా, విలువ తక్కువగా చూడలా, పనికి మాలిందిగా చూడలా. దేవుని బిడ్డలారా, గుళ్ళోనేమో కష్టములో, సుఖములో, వ్యాధిలో, బాధలో ఇద్దరూ సమానం అంటారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడదానివి ఎట్ట ఉండాలట? ఆడదాని పెత్తనం ఏంటి? ఆడదాని పెత్తనం ఏ పెత్తనం?
బోడి పెత్తనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే చిన్నోళ్ళని మనం తీసేయకూడదు, డబ్బు లేదని తీసేయకూడదు, పలుకుబడి లేదని తీసేయకూడదు. మానవులందరూ రక్షించబడాలంటే నిన్ను నీవు ప్రేమించినట్టే నీ పొరుగు వారిని. వాడు తక్కువవాడు కావచ్చు, వాడు పాపాత్ముడు కావచ్చు, వాడు తిరుగుబోతు కావచ్చు, వాడు త్రాగుబోతు కావచ్చు, వాడు జోడమాదొచ్చు, వాడు ఏ పనైనా చేయొచ్చు. వాడిని ప్రేమించటం మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే చిన్నోళ్ళ కదా అని మనం తీసేయకూడదు. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? మనం ఇంకొకటి, పాపాత్ములని దూరం కూడా పెట్టకూడదు. మనం చేసేది ఏంటి? పాపాత్ములతో తిరగమాక, పాపాత్ములతో సహవాసం చెయ్యమాక, పాపాత్ములతో మాట్లాడగాక, నువ్వు కూడా వాడిలాగా మారతావని చాలా మంది అంటూ ఉంటారు. కానీ బైబిల్లో అది ఉల్టా అయిపోయింది. ఏంటి ఆ ఉల్టా అంటే, యేసు ప్రభు వారు పాపుల ఇంటికి వెళ్ళారు, పాపులతో కలిసి తిరిగారు, పాపులతో కలిసి భోజనము చేశారు, పాపుల ఇళ్లలో కూర్చున్నారు. కానీ తాను మాత్రం పాపులను మార్చాడు, కానీ తాను మాత్రం మారలా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం. తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. సమాజము వ్యభిచారులను రాళ్లతో కొట్టిందండి. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి, 4వ వచనం చదువు నాన్న. బోధకుడా, ఒక స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని. ఇది సమాజం చేసే విలువ. చెడ్డోళ్ళు ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి. కుష్ఠరోగులు ఏం చేస్తారు? ఊరి వెలుపలకి ఊరి వెలుపల ఉంచుతారు. కుష్ఠరోగులు ఊరి వెలుపల, చెడ్డవాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలా? మరి ఇలా ఊరి వెలుపల ఉంటే, రాళ్లతో కొట్టి చంపితే వీళ్ళు ఎలా రక్షించబడాలి? బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, ఈమెను రాళ్లతో కొట్టి. అంటే సమాజము దృష్టిలో పాపులను వెలివేయాల, సమాజం దృష్టిలో చెడ్డోళ్ళని కిలోమీటర్ దూరంగా ఉంచాల, సమాజం దృష్టిలో పాపులను ఊరి బయట ఉంచాల. ఇదేనా మనం చేసేది? మనం చేసేది ఇదే. కానీ ఇలా పాపులను ఊరి బయట ఉంచితే వాళ్ళు రక్షించబడతారా? రక్షించబడరు. పాపులను ప్రేమించాలా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బర్తిమయ్యాన్ని గుడ్డివాడు, నజరేతు నివాసియగు యేసు, నా మీద కనికరము చూపు. గుడ్డడా, నోరు మూసుకొనుండ్రా లోకమంది, వాడిని ఇటు తీసుకురండి అని ఎవరన్నారు? యేసయ్య అన్నారు. లోకమేమో గుడ్డివాడివి, అది నీకు ఒక శాపం అన్నట్టుగా వెలివేస్తే, యేసయ్య మాత్రం ఆ గుడ్డివాడిని, యేసయ్య నా దగ్గరికి పాపాత్ములను దూరంగా పెట్టగాకండి, పాపాత్ములని మాట్లాడకుండా ఉండగాకండి, పాపాత్ములని చెప్పేసి చెడ్డోళ్ళని, త్రాగుబోతులని, తిరుగుబోతులని, లేకపోతే వ్యసనపరులని, గర్విష్ఠులని దూరం పెట్టమాకండి. నేను ఒక మాట చెబుతా, నీలో క్రీస్తు ఉంటే ఏ పాపిని నువ్వు దూరం పెట్టవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను మరలా చెబుతున్నా, క్రీస్తు ప్రభు నీలో ఉంటే ఏ పాపిని నువ్వు దూరంగా పెట్టవు. ఎందుకంటే పాపానికి పవిత్రతకు మధ్య తేడా తెలియాలంటే ఒక పవిత్రుడు దగ్గర ఒక పాపాత్ముడు ఉండాలి. చీకటికి వెలుగు మధ్య తేడా తెలియాలంటే ఆ చీకటిలో వెలుగు వెలిగించి ఉండాల. అందుకే దేవుని బిడ్డలారా, మానవులు అందరూ రక్షించబడాలంటే మనము చేయవలసిన ప్రతి ఒక్క మంచి పని ఏంటంటే, ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో సమానమే. ప్రతి ఒక్కరంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, పాపాత్ములు, పవిత్రులు. ఏమో తెలియదు, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తారో తెలియదు. దేవుని బిడ్డలారా, జకరియా మారాడు, ఒకప్పుడు పాపాత్ముడు. లేవి మారాడు, ఒకప్పుడు
పాపాత్ముడు. సౌలు పౌలుగా మారాడు, ఒకప్పుడు పాపాత్ముడు. వ్యభిచార స్త్రీ మారింది, ఒకప్పుడు పాపాత్మురాలు. చూడండి, దేవుడు సహవాసం చేశాడు కాబట్టే, దేవుడు మాట్లాడాడు కాబట్టే, దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టే జకరియా మారాడు, లేవి మారాడు, వ్యభిచార స్త్రీ మారింది, సౌలు కూడా మారాడు. ఎవరిని యేసయ్య వెలివేయలేదు, ఎవరిని వెలివేయలా, ఎవరిని యేసయ్య త్రోసేయలా. గుడ్డి వాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు, చెవిటి వాళ్ళు వచ్చారు, అవిటి వాళ్ళు వచ్చారు, పాపులు వచ్చారు, దుర్మార్గులు వచ్చారు, దొంగలు వచ్చారు, బందిపోటు దొంగలు వచ్చారు, అవమానించిన వాళ్ళు వచ్చారు, మొహం మీద ఊసిన వాళ్ళు వచ్చారు, నిందలేసేవాళ్ళు అందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య నువ్వు చెడ్డోడివి, నా దగ్గరికి రావటానికి వీలు లేదన్న మాట అనలేదండి. గుడ్డి వాళ్ళకి చూపించాడు, మగ వాళ్ళకి మాట ఇచ్చారు, అటు వాళ్ళకి నడకిచ్చారు, దెయ్యం పట్టిన వాళ్ళు విడిపించారు, పడిపోయిన వాళ్ళు లేపి నడిపాడు, పాపులను క్షమించాడు, అన్ని చేశాడండి. ఈ రోజున నీ దగ్గరికి అందరూ వస్తే నువ్వు క్షమించి దగ్గర తీసుకోగలవా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక ఆదివారం, అది నిన్న ఆదివారం, ఒక ఊరు ఒక సేవకుడు ప్రార్థనకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు అమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనకి వెళ్ళాడు. సో ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఒకరికి ఒకరు అమ్మా సమాధానము చెప్పుకోండి అన్నారు. ఆ సేవకుడు గమనిస్తూనే ఉన్నాడు ఆ తల్లిని. సమాధానం చెప్పమంటే ఈ పక్క చెబుతుంది కానీ ఈ పక్క చెవటల్లా. ఈ పక్క చెబుతుంది కానీ సమాధానం, ఈ పక్కన ఉన్న వాళ్ళకి సమాధానం చెబుతుంది కానీ ఈ ప్రక్కన ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పటల్లా. సరే, ప్రార్థన అయిపోయినాక, పూజ అయిపోయినాక అడిగా, ఏమా కుడి ప్రక్కన ఉన్న వారికి సమాధానం చెప్పావు, ఎడమ ప్రక్కన ఉన్న వారికి సమాధానం చెప్పలేదంటే ఆమంటే నాకు పడదండి, అందుకే నేను సమాధానం చెప్పనండి. అంటే దాని అర్థం ఏంటి? ఆమె చెడ్డది కావచ్చు, ఆమె పాపాత్మురాలు, అందుకే ఆమెతో మాట్లాడను, ఆమెతో సఖ్యత పడను, ఆమెతో నేను శాంతి చెప్పను. అంటే ఆ వ్యక్తి రక్షించబడతాడా? మరి దేవుని బిడ్డగా నీకు పాపాత్మురాలైన ఆమెకి ఏమన్నా తేడా ఉందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ చిన్న ఉదాహరణ చెప్తా, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఒకనొక ఊరిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో వారందరూ కూడా ప్రార్థనకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒకళ్ళేమో కొంతమంది ఫోన్ చూసుకుంటున్నారు, కొంతమంది ఏమో నిద్రపోతున్నారు, కొంతమంది బయటికి వెళ్తున్నారు, మరి కొంతమంది ఇంటికి వెళ్తున్నారు. దీంతో ఒక సహోదరి, భక్తిగా వాక్యము వినే ఒక సహోదరికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఫాదర్ గారి దగ్గరికి వచ్చింది. ఫాదర్ గారు, వచ్చే వారం నుండి నేను గుడికి రాను అన్నది. అబ్బా, దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఏమంది? వచ్చే వారం నుంచి గుడికి ఎందుకు రావమ్మా అని అన్నాను. ఎందుకు రానంటారండి? నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ఫోన్ చూసే వాళ్ళు ఉన్నారు, ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, చీరలు చూసే వాళ్ళు ఉన్నారు, గిల్లుకునే వాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో చేసేవాళ్ళు ఉన్నారు అని అన్నారు. అప్పుడు ఆ గురువు ఏమన్నాడు తెలుసా? అమ్మా, వాళ్ళందరూ వచ్చింది యేసయ్య దగ్గరికి. ఆనాడు యేసయ్య దగ్గరికి కుంటివాళ్ళు, అవిటివాళ్ళు, మోగవాళ్ళు, చెవిటి వాళ్ళు వచ్చారయ్యా. వారు ఎవరిని త్రోసివేయలేదు. దేవుని ఆలయం అంటే చెవిటి వాళ్ళకి, అవిటి వాళ్ళకి, పాపాత్ములకే గాని పుణ్యాత్ములకి కాదు. దేవుడు వారిని పట్టుకునే రోజు ఒక రోజు ఉంటుంది. దేవుడు వారికి మారు మనసు ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది. దేవుడు వారితో మాట్లాడే రోజు ఉంటుందమ్మా. అప్పటి వరకు నువ్వు నేను కలిసి ప్రార్థన చేయాలన్న. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పటి నుండి దేవాలయంలో ఫోను చూసే వాళ్ళకి, మాట్లాడుకునే వాళ్ళకి, గిల్లుకునే వాళ్ళ కోసం ఆ సహోదరి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఈ రోజున ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? ఒక పాపి కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? ఒక దొంగ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఒక వ్యభిచారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? లేదా ప్రార్థన చెయ్యకపోగా వాళ్ళని ఏలెత్తి చూపిస్తూ ధర్మశాస్త్ర బోధకుల వలె, పరిసయ్యుల వలె, పెద్దల వలె రాళ్ళు వేసేవాళ్ళు ఎంతమంది? మనం రాళ్ళు వేసేవాళ్ళమా, ప్రార్థన చేసేవాళ్ళమా? గట్టి చెప్పండి. రాళ్ళు వేసేవాళ్ళమే. మనమందరం రాళ్ళు వేస్తే వాళ్ళు రక్షించబడరు.
మానవులందరూ రక్షించబడాలి అంటే చెడ్డవాళ్ళని చిన్నవాళ్ళని దూరంగా పెట్టకూడదు, చెడ్డవాళ్ళని చిన్నవాళ్ళని ద్వేషించకూడదు, చెడ్డవాళ్ళని పనికి మాలిన వాళ్ళని ఊరు వెలుపలకి వెయ్యకూడదు. ప్రేమగా దగ్గర ఈ లోకములో అన్నిటికంటే శక్తివంతమైన ఒక ఆయుధం ఏంటి? ప్రేమే. ఈ లోకములో అన్నిటికంటే శక్తివంతమైనటువంటి ఒక ఆయుధం ప్రేమ. మదర్ తెరేసా అందట, అన్ని మతస్థుల వారిని, అన్ని రకాల రోగులకు నేను సేవ చేశానంటే నేను క్రీస్తుని ప్రేమించా, క్రీస్తుని ఈ రోగులలో, ఈ పాపులలో చూసా అందట. చెప్పుకోవటానికి బాగున్నాయి కదా. మదర్ తెరేసా ఏమంది? అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వారిని, అన్ని రోగులను, అన్ని రకాల పాపులను ప్రేమించి సేవ చేశానంటే కారణం నేను క్రీస్తుని ప్రేమించా, క్రీస్తుని నరులలో చూసా. ప్రైజ్ ద లార్డ్. నరుల్లో ఎవరు కనపడతారు నీకు? దేవుడైతే కనపడ్డో. ఎవరు కనపడతారు? పాపమే కనపడదు. ఎందుకు? కళ్ళ నిండా పచ్చ కావర్లు ఉన్న వాడికి లోకం ఎట్ట కనపడుద్దట? పచ్చగానే కనపడుద్దట. మంచోడికి ఎప్పుడు మంచే కనపడుద్ది, చెడ్డవాడికి ఎప్పుడు కదా. మరి ఇంత ప్రార్థన చేస్తారు కదా, దెయ్యాలు కనపడతాయి కానీ దేవుడు ఎందుకు కనపడ్డు మీకు అంటే మీ హృదయంలో దెయ్యం ఉంది, అందుకే దేవుడు కనపడలే. మీ హృదయంలో ద్వేషం ఉంది, మీ హృదయంలో పగ ఉంది, మీ హృదయంలో వెలివేయాలా అన్న ఆలోచన ఉంది, మీ హృదయంలో శపించబడాలా, మీ హృదయంలో నాశనం అయిపోవాలా అన్న ఆలోచన ఉంది. చెడ్డవాడు కనపడగానే అందరూ నాశనం అవుతున్నాడు, ఈడు అందరూ పురుగులు బట్టి పోతున్నారు, నువ్వు పురుగులు బట్టి అన్న మాట మనం అంటాం. ఇంకొక విషయం తెలుసా? మనకి నచ్చనోళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు, మన మనసు గాయపరిచిన వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారనుకో, బాగా జరిగింది, దానికి అలాగే జరగాల. యేసైతే ఇది కోరుకోలా. శత్రువులని కీడు చేసిన వాళ్ళకి అన్నారుగా, ఈ రోజున అది లేదు. ఇది లేదనుకో, నీ ఇంట్లో నీ భర్త మారడు, నీ ఇంట్లో నీ భార్య మారదు, నీ ఇంట్లో నీ బిడ్డలు కూడా. మానవులందరూ రక్షించబడాలంటే మంచి వాళ్ళనే ప్రేమించకూడదు, పుణ్యాత్ములనే ప్రేమించకూడదు, అందచందాలు ఉన్నవారిని ప్రేమించకూడదు, చిన్నవారిని, పేదవారిని, రోగులను, పాపాత్ములను కూడా ప్రేమించి దగ్గరికి తీసుకోవాలి. అప్పుడే ఆ ప్రేమ విలువేంటో వాళ్ళకి తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో ఏమా ఎవరు? విలువైన వాడు. ఇప్పుడు నీ ఇంట్లో నీ భర్త నీకు విలువైన వాడేనా? ఎందుకు ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో విలువైన వాడు? ఒకటి, నరుడు రూపం దేవుని రూపం. రెండవది, నరులో ఉన్నటువంటి జీవం దేవుడిచ్చిన జీవం. మూడవది, నరుడి కోసం యేసయ్య తన రక్తాలను కార్చి వెలనిచ్చి కొన్నాడు. మూడవది, ఆ నరుడి కోసం యేసు ప్రభు తన శరీరాన్ని ఆహారంగా, తన రక్తాన్ని పానంగా చేశాడు. సో దేవుడి దృష్టిలో ఇతడు అమూల్యమైన వాడు. ఇంకో గొప్ప విషయం తెలుసా? నరుడు యేసయ్య దేహంలో భాగం కాబట్టి మనమందరం దేవుని దృష్టిలో బాగా చెబుతున్నారు, ఎంత బాగా చెప్పారో. కానీ బయటికి వెళ్తే ఇవి ఆచరించటం, అనుసరించటం చాలా కష్టం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కష్టం అనగాకండి. ఇష్టమైతే అది కష్టంలా ఉండదు, ప్రేమిస్తే అది కష్టంలాగా ఉండదు, నష్టంగా ఉండదు. బయటలారా మనం ప్రేమించలేదనుకో, ప్రతిదీ ప్రేమించామనుకో ఉదయాన్నే లేసి ప్రార్థన చేస్తాం, ప్రేమించామనుకో ఉదయాన్నే లేసి బైబిల్ చదువుతాం, ప్రేమించామనుకో అడిగిన వాళ్ళకి సహాయం చేస్తాం, ప్రేమించామనుకో శత్రువు నీ ఇంటికి వచ్చి గొప్పడి నీళ్ళు ఇమ్మంటే చెంబుడు నీళ్ళు ఇమ్మంటే నువ్వు ఇస్తావు. ప్రేమించలేదనుకో కాసేపు ఆగి ప్రార్థన చేద్దాంలే, ప్రేమించలేదనుకో కాసేపు ఆగి బైబిల్ చదువుదాంలే, ప్రేమించలేదనుకో వచ్చే వారం గుడికి పోదాంలే, పోస్ట్ పోన్ చేస్తా ఉంటాం. కనుక మానవులందరూ రక్షించబడాలంటే ఒకటి, ప్రతి ఒక్కరికి మనం విలువ
ఇవ్వాలి. అందుకే ప్రభు అన్నారు, నీవు నా దృష్టిలో అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమించాను, నీవు భయపడకుము, నీవు ధైర్యము కలిగి ఉండన్నారు. కనుక పాపాత్ములారా, చెడ్డవారులారా, దొంగలారా, వ్యభిచారకులారా, గుర్తుపెట్టుకోండి, లోకము నిన్ను ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. లోకం దృష్టిలో నీకు విలువ లేకపోయినా దేవుని దృష్టిలో నీకు విలువ ఉంది. లోకము నిన్ను వెలివేసినా యేసయ్య నిన్ను వెలివేయడు. లోకము నిన్ను త్రోసివేసినా యేసయ్య నిన్ను త్రోసివేయడు. లోకము నిన్ను మరణానికి గురి చేసినా యేసయ్య మరలా నిన్ను తిరిగి బ్రతికించుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లోకానికి చంపటమే తెలుసు కానీ ప్రాణం పోయటం తెలియదు. లోకానికి ఉరివేయటమే తెలియదు కానీ ఉరివేసిన మనిషికి ప్రాణం పోయటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ ప్రశ్న, ఇక్కడున్న మీ అందరికి ఓ ప్రశ్న, నీ చుట్టుప్రక్కల ఉన్న వారిని ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? ఆలోచన చేయండి. ప్రేమిస్తేనే రక్షిస్తావు, ద్వేషిస్తే నువ్వు నాశనం అవుతావు, నీతో పాటు ఆ వ్యక్తి కూడా. గుర్తుపెట్టుకోండి, ప్రేమిస్తేనే రక్షిస్తావు, ప్రేమించకపోతే రక్షించబడవు. ప్రేమకు అంత శక్తి ఉంది, ప్రేమకు అంత బలం ఉంది, ప్రేమకు అంత సుగుణం ఉంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో, నీ దేహంలో విలువ లేనిది ఏది చెప్పండి? నీ దేహంలో తలకు విలువ లేదా? నీ దేహంలో కళ్ళకి విలువ లేదా? నీ దేహంలో చెవుకు విలువ లేదా? నీ దేహంలో పెదవులకు విలువ లేదా? నీ దేహంలో నాలుకకు విలువ లేదా? నీ దేహంలో పంటికి విలువ లేదా? నీ దేహంలో చేతికి విలువ లేదా? నీ దేహంలో కాళ్ళకి విలువ లేదా? నీ దేహంలో గుండెకి విలువ లేదా? నీ దేహంలో ఊపిరితిత్తుకి విలువ లేదా? నీ దేహంలో లివర్కి విలువ లేదా? నీ దేహంలో పేగులకు విలువ లేదా? నీ దేహంలో ఉన్న ప్రతి భాగము విలువైనదే. అదే విధంగా ఈ లోకములో నరుడుగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా విలువైన వాడే. ఎవరిని త్రోసేయకూడదు, ఎవరిని తీసివేయకూడదు, ఎవరిని చులకనగా చూడకూడదు, ఎవరిని అసభ్యంగా మాట్లాడకూడదు, ఎవరిని పనికిమాలిన అనకూడదు, ఎవరి మీద ద్వేషం పెంచుకోకూడదు, ఎవరి మీద పగ ప్రతీకారాలు పెంచుకోకూడదు. అవసరమైతే ప్రేమించండి, లేకపోతే ద్వేషించటం మాత్రం చేయకండి. అందుకే దేవుని దృష్టిలో వీళ్ళ అందరూ విలువైన వాళ్ళే. ప్రైజ్ ద లార్డ్. ఆ కిటికీకి సొట్టబడిందిగా, వెనక్కు చూడొద్దు మీరు, వాళ్ళకి అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటిది. రెండవది, మానవులందరూ రక్షించబడాలంటే వెతకాల. ఎవరిని వెతకాలా? తప్పమ్మ, తప్పిపోయిన వాటిని వెతకాల. ఒక గొర్రెల కాపరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. కాపరేం చేశాడు? 99 వాటిని వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతికిన అతనికి ఆ గొర్రె దొరికింది. దొరికిన అతడు భుజముల మీదకేసుకొని మోసుకొని వచ్చాడు. వచ్చిన అతడు 10 మందికి సంతోషాన్ని పంచాడు. పంచిన అతడు 10 మందితో విందు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి ఏం చేశాడు? వెతికాడు. ఎవరిని వెతికారు? దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తిరుగుచున్నాను, కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా నన్ను శుద్ధి చేయుమా.
పాడునిలో పడి ఉన్నాను. లేవనెత్తుమా, నన్ను శుద్ధి చేయుమా, కరుణించవా, యేసు కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. మానవులందరూ రక్షించబడాలంటే మనం చేయవలసిన రెండో పని వెతకాల. ఏం చేయాలి? ఎవరిని వెతకాలా? ఒకటి, నిన్ను నీవు వెతుక్కో. రెండవది, తప్పిపోయిన వారిని వెతకాల. అర్థమైందా? ఎలా వెతకాల చెప్పనా? విడిచిపెట్టి వెతకాలి. రెండవది, వెలిగించి వెతకాలి. మూడవది, పట్టుదలతో. అర్థం కాలేదా? ఎలా వెతకాలని చెప్పా. ఎలా వెతకాల? విడిచిపెట్టి వెతకాల. రెండవది, వెలిగించి వెతకాల. మూడవది, పట్టుదలతో వెతకాలి. ఎవరిని వెతకాలా? నిన్ను నీవు వెతుక్కోవాలా, తప్పిపోయిన వారిని వెతకాలి. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ నిన్ను నీవు వెతుక్కోవటం అంటే ఏంటో చెబుతా. దేవుడు మనకి గొర్రెలున్నాయి, 100 గొర్రెలున్నాయి. తప్పిపోయింది ఏంటి? ఒకటి. ఈరోజున దేవుడు మనకి 100 సుగుణాలు ఇచ్చుంటాడు. ఓర్పు, సహనం, జాలి ఇచ్చుంటాడు. ప్రేమించే గుణం, సహాయం చేసే గుణం ఇచ్చాడు. అయితే ఇన్ని గుణాలలో మనకి ఏదో ఒక చెడ్డ గుణం ఉంటుంది. అది కోపం కావచ్చు, అది కుళ్ళుబోతూ తనం కావచ్చు. మనం ఏం చేస్తాం? ఈ 9 మంచిని పట్టుకుని ఎలాడుతూ ఉంటాం. ఈ చెడ్డదాన్ని ఒక్కటేం కాదులే, ఒక్క తప్పేం కాదులే అనుకుంటా ఉంటాం. నేను మరలా చెబుతున్నా, వినండి. మనకు దేవుడు 100 వరాలు ఇచ్చాడు అనుకుందాం. 100లో 99 మంచిది, ఒకటి మాత్రమే చెడ్డది. మనమేం చేస్తాము? ఈ 99 పట్టుకుని ఎలాడతాం, ఈ ఒక్కటి ఏం కాదులే అని అనుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి ఒక గంపలో 100 మామిడి పళ్ళు ఉన్నాయి. 100 మామిడి పళ్ళు మధ్యలో ఒక కుళ్ళిపోయిన కాయ ఉంది. ఏం చేస్తారు చెప్పండి? ఆ కాయ తీసి పారేస్తారా? తీసి పారేలా ఏమైద్ది అమ్మా? అర్థమైంది నేను చెప్పింది? ఒక గంపలో 100 మామిడికాయలు ఉన్నాయి. ఈ 100 మామిడికాయల మధ్యలో ఒక కుళ్ళిపోయిన మామిడికాయ ఉంది. ఒక మామిడికాయే కదా అని ఆ 99 మామిడికాయలు ఈ కాయ ఉంచావు. ఏం జరిగిద్ది అమ్మా? ఏమైద్ది? ఈ ఒక్క కాయ మిగిలిన 99 కాయలని నాశనం. నేను 99% మంచోని, నేను 99% బుద్ధిమంతుణ్ణి, నేను 99% గుణవంతుణ్ణి, ఈ ఒక్క పాపం ఏమి చెయ్యదులే అని అనుకోమాక. మనం వెతకాల్సింది మంచిని కాదు, మనలో ఉన్న చెడుని వెతకాల. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు దొంగతనం చేస్తున్నావు? ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు? ఏ విషయంలో దేవుడికి దూరం అవుతున్నావు? ఏ విషయంలో మనశ్శాంతి లేదు అని వెతుక్కుంటే మనము చేసిన తప్పు ఏంటో, మన బలహీనత ఏంటో మనకి అర్థమవుతుంది. అందుకే మంచిని ప్రక్కన పెట్టి మంచిని విడిచి మనలో ఉన్న చెడును వెతకాల. వెతికి దేవునికి సమర్పించాల. సమర్పిస్తే ఈ చెడును కూడా దేవుడు మంచిగా చేస్తాడు. 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన దానిని వెతికాడు కాపరి. ఈరోజున మనం కూడా ఆ కొడుకు మంచోడే, కూతురు ఏమైపోతే నాకెందుకు, కూతురు మంచిదే, కొడుకు ఏమైపోతే నాకెందుకు అని ఒక కొడుకుతో సంబరపడిపోమాకండి. ఈ మంచోళ్ళని పక్కన పెట్టండి. మంచోడు ఎక్కడైనా బంగారం, మట్టిలో వేసిన బంగారమే, నీళ్ళలో వేసిన బంగారమే, నిప్పులో వేసినా ఎక్కడైనా బంగారమే. అది ఏ దేశం వేసినా కూడా బంగారమే. కానీ మనం బాధపడాల్సిన బంగారం గురించి కాదు, మనం బాధపడాల్సింది దేని గురించి చెప్పండి? చెడు. మనం బాధపడాల్సింది చెడు గురించి. నేనేమంటానంటే మనము బాధపడాల్సింది ఇనుము గురించి. దేని గురించి? ఇనుము. తెలుసా? ఇనుము మట్టిలో వేస్తే ఏమైంది? రోజు రోజుకి తుప్పు పట్టిపోయింది. దేనికి?
పని. అదే ఇనుమును తీసి కొలిమిలో పెట్టి కనుక సాగ్గొడితే గొడ్డలవుద్ది, కొడవలైద్ది, లేకపోతే లిక్ అవుతుంది, లేకపోతే మరేదో అవుద్ది. సో ఈ రోజున బంగారం ఉంది కదా అని ఇదిగో నువ్వు ఆ ఇనుమును తీసి వేయకూడదు. బంగారం అంటే నీ ఇంటిలో ఉన్న మంచి కొడుకు కావచ్చు, మంచి కూతురు కావచ్చు. ఇనుమంటే పనికి మాలినటువంటి నీ కొడుకులు కావచ్చు, కూతురు కావచ్చు, భర్త కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు. వీళ్ళు ఎందులో కలిసిపోతున్నారు? మట్టిలో కలిసిపోతున్నారు. అంటే లోకంలో కలిసిపోతున్నారు. ఇప్పుడు లోకంలో కలిసిపోయాను నువ్వు ఎతకాల. నా కొడుకు బలహీనత ఏంటి, నా భర్త బలహీనత ఏంటి, నా భార్య బలహీనత ఏంటి, నా బిడ్డల బలహీనత ఏంటి, నా అత్త బలహీనత ఏంటి, నా భర్త ఎందుకు అలా మారాడు, నా భార్య ఎందుకు ఇలా మారింది, నా బిడ్డలు ఎందుకు ఇలా మారారు, వాళ్ళు అలా మారటానికి కారణం ఏంటి అని వెతికి వారిని దేవుని దగ్గరికి తీసుకొస్తే ప్రభు అంటాడు, వాక్యాన్ని దేంతో పోలుస్తాడు తెలుసా? నిప్పుతో పోలుస్తాడు. నీ వాక్యము నా పాదాలకి దీపము. ఇప్పుడు ఆ తీసుకొని వచ్చిన ఇనుముని నిప్పులో పెట్టావనుకో, దేవుడే సాగొడతాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైనోడు గట్టి చప్పలు కొట్టండి. అర్థమైందని నేను చెప్పింది. ఏం వదిలిపెట్టాలా? మంచోడు గురించి నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు ఎవరి గురించి బాధపడాలి? ఇప్పుడు ఎవరిని వెతకాలా? నువ్వు మంచిగానే ఉన్నా, నేను మంచిగా ఉన్నా పర్వాలేదు, నువ్వేమైపోతే నాకెందుకు అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేను మీ అందరినీ కనపడ్డప్పుడల్లా గుడికి రాలేదని ఎందుకు అడుగుతా? వచ్చినోడిని అడగను, రానోడిని అడుగుతా. ఎందుకు అడుగుతా? ఆ గొర్రె తప్పిపోకుండా, ఆ గొర్రె లోకములో కలిసిపోకుండా, ఆ గొర్రె నాశనము కాకుండా, ఆ గొర్రె ఆత్మ దేవుని బిడ్డలారా. మరి ఈ రోజున ఒకటి, నిన్ను నీవు వెతుక్కో. మంచిని వెతక. నీకంటే నేను మంచోడిని, నీకంటే మంచిదాన్ని, నీకంటే కొద్దిగా బెటరే అని బెటర్ వైపు చూడగాక మనం ఏం చూడాలి తెలుసా? నీకంటే నేనే, పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను పాపాత్ములలో ఏమన్నాడు? అంత మంచి గుణం. ప్రేమ గురించి అసలుకి నిర్వచనం వివరించింది ఇద్దరు వ్యక్తులు బైబిల్లో. ఎవరు? ప్రేమ గురించి చెప్పిన వాళ్ళు ఇద్దరు. అసలు ప్రేమ గురించి వివరంగా చెప్పిన వాళ్ళు పౌలు గారు, రెండవది యోహాను గారు చెప్తారు. యోహాను గారు రాసిన మొదటి లేఖలో ఉంటే తీగాకండి, చాలాసార్లు చెప్పా. అర్థమైందా? ప్రేమ గురించి చెప్పిన పౌలు అంటాడు, నేను పాపులలో ప్రథముడిని అంటున్నాడు. అంటే తన మంచిని అలాగే పెట్టుకున్నాడు. ఇంకా నాలో ఏదో బలహీనత ఉంది, ఆ బలహీనతలకు నేను లోబడకుండా, ఆ బలహీనతలకు నేను లొంగకుండా ఉండటం కోసం నా శరీరాన్ని రోజు నేను నలగొట్టుకున్నా అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి నీలో పాపం ఉందా, లేకపోతే ఏముంది? ఒక వారం క్రితం, 2 వారాల క్రితం ఫోన్ వచ్చింది నాకు. ఏమొచ్చింది? ఫోన్ వచ్చింది. సరే, ఫోన్ వచ్చింది కదా అని ఎత్తి సైలెంట్గా ఉండా. నేను ఫోన్ ఎత్తిన సంగతి ఫోన్ చేసిన వాళ్ళకి తెలియదు. ఇక ఆ ఫోన్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళని బూతులు తిడుతున్నారు. ఏం తిడుతున్నారు? ఎంత చక్కనైన మాట. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోయారు ఫోన్ చేసిన సంగతి. ఇక నేను విని 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 ఏందమ్మా ఫోన్ చేసావంటే, మీరు ఫోన్ ఎత్తారా అన్నాను. ఏమ్మా, నీ నోటి వెంట ఆశీర్వాదకరమైన వచనాలు వస్తున్నాయి, మీరు ఎత్తారని నాకు. చూసారా? ఎందుకు ఈయనన్నా అంటే మనలో బలహీనత ఉంది. మనలో ఏముంది? బలహీనత ఉంది. ఆ బలహీనత, దేవుడా నా బలహీనత తిట్టే బలహీనత, అసభ్యంగా మాట్లాడే బలహీనత, దొంగతనం చేసే బలహీనత, అయ్యా కుళ్ళుబోతుతనం బలహీనత, నన్ను సరిచేయని దేవుని అడగాలి మనం. అందుకే 99ని వదిలిపెట్టాల. మంచిది ఎప్పుడైనా మంచే. ఇప్పుడు మనలో ఉన్న బలహీనతను సరిచేసుకోవాలి. అందుకే మనం చూసినట్టయితే ఒక స్త్రీ తన దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయి. పోగొట్టుకుంది ఎన్ని నాణాలు? 1. పోగొట్టుకుంది దానిని వెతికిందా, ఉన్నదానిని వెతికియా? ఉన్నదాని గురించి వెతకాల్సిన అవసరం లేదు. పోగొట్టుకున్నది. నీ ఆత్మని ఎక్కడ పోగొట్టుకున్నావు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం చెబుతానండి. ఎలీషా ఎవరు? ఎలీషా ఒక ప్రవక్త. వినండి జాగ్రత్తగా, ఇది బాగా మైండ్లో కొట్టి పెట్టుకోండి. ఎలీషా ఒక ప్రవక్త.
ఈ ఎలీషా దగ్గర 100 మంది ఉప ప్రవక్తలు ఉన్నారు, చిన్న చిన్న ప్రవక్తలు ఉన్నారు. అయ్యా, ఈ ప్రవక్తలు వచ్చి అంటున్నారు, మనం ఉంటున్న గుడారం చాలా చిన్నది, ఇది మనకు సరిపోవట్లేదు, మేము యోర్దాను నదికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాము, మన ఒక గుడారము వేసుకుందాం అని అన్నారు. సరే అని ఆయన వెళ్ళి కట్టెలు కొడుతుంటే వాడు కట్టెలు కొడుతూ ఉండగా గొడ్డలు జారి నదిలో పడిందండి. ఎక్కడ పడింది? గొడ్డలు జారి నదిలో పడింది. నదిలో పడితే వాడు తిరిగి వచ్చి, అయ్యా గొడ్డలు జారి పడింది. ఎక్కడ పడింది? నదిలో పడింది. ఎప్పుడు పడింది? పలానా సమయంలో పడింది. ఎందుకు పడింది? కట్టెలు కొడుతుంటే పడింది. మనం చెప్పగలగాల, దేవా నేను పలానా విషయంలో బలహీనుడినయ్యా, పలానా విషయంలో నేను పడిపోయానయ్యా, పలానా వ్యక్తి దగ్గర పడిపోయానయ్యా, డబ్బు దగ్గర పడిపోయానయ్యా, శారీరక విషయంలో పడిపోయానయ్యా అని మనం చెప్పగలగాలి. అప్పుడు ఎలీషా ఏం చేశాడు? ఒక కొమ్మ తీసుకొని నీటిలో వేశాడు. ఈ కొమ్మ ఎవరో తెలుసా? ఆనాడు కొమ్మేస్తే గొడ్డలి పైకి వచ్చింది. ఈ రోజున పాపం అనే ఊబిలో, పాపం అనే బావిలో, బలహీనత అనే బావిలో పడిపోయిన మనము లేవనెత్తబడాలంటే క్రీస్తు అనే సిలువ రాను మనల్ని పైకి మాత్రం లేపగలదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? సో కాబట్టి మంచోళ్ళు ఉన్నారని గర్వానికి వెళ్ళకండి, చెడ్డవాళ్ళను గురించి కొద్దిగా ఆలోచన వెతకండి. ఎవరు బలహీనతలు? మంచోళ్ళని విడిచి చెడ్డవాళ్ళని వెతకాలి. మనం దేన్ని చూసుకుంటాం? పోతే పోయిందిలే, ఒక గొర్రె 99 ఉంటే. యేసయ్య ఉన్నాడు తెలుసా? ఈయన అత్యల్పులలో ఏ ఒక్కని కోల్పోవటం నాకు ఇష్టం, నరులందరూ రక్షించబడాలనేది నరులందరూ రక్షించబడాలని తప్పిపోయిన దానికోసం వచ్చాడు. అసలు అందరూ రక్షించబడాలని ఆశ లేకపోతే ఆయన పరలోకంలోనే ఉండాడు, భూలోకానికి వచ్చేవాడా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 కొడుకులు బాగుపడాలనుకుంటారా? ఒక్క కొడుకు బాగుపడాలనుకుంటారా? నిజం చెప్పండి. మనం ఎలాగో తెలుసా? కొడుకునేమో బాగా చదివిస్తాము, కూతురేమో. ఒకసారి ఒక తండ్రితో నేను ఈ విధంగా చెప్పా, అయ్యా నీ కూతురు బాగా చదువుతుంది, చదివించంటే తండ్రి అన్నాడు, ఆ కూతురు చదువుకొని భర్తకు సంపాదించి పెట్టిద్ది కానీ మనకేమైనా సంపాదించి పెట్టిద్దా అన్న. అమ్మో, నువ్వు కన్న బిడ్డేగా, అంత ద్వేషం ఎందుకు అన్నాను. కొడుకుని చదివిస్తానండి, ఎంతైనా అప్పు చేశానంది. సరే కొడుకుని చదివించా అని చెప్పేసి కొడుకుని కూతురు కంటే ఎక్కువ చదివించాడు. ఎంతకంటే? కూతురు కంటే ఎక్కువ చదివించాడు. కూతురు కంటే ఎక్కువ చదివించిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. ఆయన లైఫ్లోకి పక్కటి ఎముక వచ్చింది. పక్కటి ఎముక వచ్చినాక ఈ ఎముక పొడుతుంది. ఎవరిని? భర్తను కాదు, అత్తనను మామని. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్న కూతురు అంటది, నాన్న నా దగ్గరికి రండి, 4 రోజులు ఉండిపోండి, నీ అల్లుడు రమ్మంటున్నారు అన్నారు. త్రోసివేసిన రాయి. దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మనల్ని మనం వెతుక్కోవాలి, మన బలహీనతలు దేవుడికి సమర్పించాలి. రెండవది, నీ చుట్టుప్రక్కల ఉన్న చెడ్డవారిని, పాపాత్ములను వెతకాలి, వారిని దేవుడి దగ్గరికి తీసుకురావాలి. 4 వ్యక్తులు ఒక పక్షవాత రోగిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. యేసయ్య ఆ పక్షవాత రోగి పాపాలు క్షమించారు, ఆ పక్షవాత రోగికి స్వస్థత ఇచ్చాడు. మన బాధ్యత పాపిని ప్రభు దగ్గరికి తీసుకురావటం, మన బాధ్యత పాపిని ప్రభువుకు సమర్పించటం, మన బాధ్యత రోగిని ప్రభు దగ్గరికి తీసుకురావటం. మనము చేయాల్సిన పని మనము చేస్తే దేవుడు తప్పనిసరిగా వాళ్ళకి మారు మనసు ఇస్తాడు, స్వస్థత కూడా ఇస్తాడు. ప్రార్థన చేయకుండా, గుడికి రాకుండా, ఏమి చేయకుండా మా ఆయన మారాలి, నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలంటే మారతారా? ముందు మనం మారితేగా వాళ్ళు మారటానికి. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటిది. ఎలా వెతకాలి? విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టాలా? మంచిని పాపాలా? మంచిని విడవాలి. ఎందుకు విడవాలా? ఇది ఎక్కడికి పోదు. ఎవరిని వెతకాలా? చెడుని వెతకాల. యేసయ్య చేసింది కూడా అదే. ఇక రెండవది, దేవుని బిడ్డలారా, వెలుగులో వెతకాల. ఎందులో వెతకాలి? ఉదాహరణకి ఇక్కడ వెలుగంటే ఏందో చూద్దాం.
మనకు వెలుగులో వెతకమని చెప్పే కదా. వెలుగు అంటే ఏంటి? 119వ కీర్తన 105వ వచనం. ఎవరు? ప్రేమ కుమారు, శకనం పార్వతి, గ్లోరీ, వెన్నెల, దీవెన. నీ వాక్కు నా పాదాలకి, వెతికేవాడికి దేవుని వాక్యము వెలుగులాగా పాదాలకు దీపం అవ్వాల. తప్పిపోయిన వ్యక్తులను నువ్వు వెతకాలంటే, నిన్ను నీవు వెతుక్కోవాలి అంటే, నీ జీవితానికి, నీ కుటుంబానికి వెతికే నీకు దేవుని వాక్యము వెలుగులాగా నీ పాదాలకు దీపం అవ్వాలి. వెలుగులో లేకుండా నువ్వు వెతికేవనుకో, ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపిస్తాడు లేదా? చదువు మరలా. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యమని నా త్రోవకి కరము, నీ నామమని నా. లేట్ అవుతుంది, చదవండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఆగండి. వెలుగులో వెతకండి. ఇక్కడ వెలుగు అంటే ఎవరు? దేవుని వాక్యమై వెలుగు. ఓకేనా? ఇంకా కొంచెం కిందకొద్దాం దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం. పార్వతి, యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు మరలా వారితో, ఇక్కడ లోకమునకు వెలుగును నేనే. ఆ తర్వాత, నన్ను అనుసరించువాడు అంధకారమును నడవక ఏ వెలుగు పొందుతాడు అంటే, క్రీస్తును అనుసరిస్తూ ఆత్మను వెలిగించుకొని ఆ వెలుగులో మనము నడుస్తూ తప్పిపోయిన వారిని వెతకాలి. నేను మరలా చెబుతా. క్రీస్తు లోకమునకి వెలుగు. ఆయన వెలుగులో అంటే జీవపు వెలుగును మనం పొందుకొని ఆ వెలుగులో మనము నడుస్తూ తప్పిపోయిన వారిని వెతకాలి. ముందు వెలుగు, తర్వాత మనం. ఇప్పుడు చేతిలో టార్చ్ లైట్ ఉంది, వెనకేస్తారా ముందేస్తారా? ముందేస్తారు. కాబట్టి ఆ వెలుగు నీకేమైంది? మార్గం. ఈ వెలుగులో నడిచేటప్పుడు ఎవరు తప్పిపోయాడు ఎవడో మనకి తెలిసింది. నీ భర్త తప్పిపోయినా, నీ భార్య తప్పిపోయినా, నీ బిడ్డలు తప్పిపోయినా, స్నేహితులు తప్పిపోయినా, నువ్వు తప్పిపోయినా, చివరికి నీ బ్రతుకు తప్పిపోయిందంటే, మరలా ఆ బ్రతుకు ఎక్కడ తప్పిపోయిందో కనుగొనాలంటే ముందు నువ్వు క్రీస్తు వెలుగుని నీ ఆత్మతో వెలిగించుకోవాలా. క్రీస్తును నీ ఆత్మతో వెలిగించాలా. అందుకే లోకమునకు వెలుగును నేనే. నీ ఆత్మ వెలగాలంటే ఏం చేయాలో తెలుసా బిడ్డలారా? రోజు ఏం చదవాలా అమ్మా? రోజు వెలుగు చదవాలి, రోజు బైబిల్ చదవాలి. రెండవది, బైబిల్ చదువుతా దేవుని వాక్యమే మనకేమవుతుంది? వెలుగు అవుతుంది. బైబిల్ చదివే వారికి దేవుడు ఒక మాట చెబుతున్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. మత్తయి శుభవార్త 6:14. గ్లోరీ. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 14వ వచనం. మీరు క్షమించిన ఎడల 5:13 చదవమ్మా. 5:13 మత్తయి 5:13. తప్పు చెప్పాను. మీరు భూమికి ఉప్పెన కాదు, ఉప్పు వలె ఉన్నారు. 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలమ్మా. మనం లోకానికి ఎలా ఉండాలట? ఆ తర్వాత, కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. చదవమ్మా. ఇంటనున్న వారందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభము పైనే ఉంచుతారు, కానీ కొంచెము కింద ఉంచరు కదా. అంటే దాని అర్థం తెలుసా? మీ ఇంట్లో దీపం ఉంది, దాన్ని వెలిగించారు. ఎక్కడ పెడతారు? మంచం కింద పెడతారా, మంచం పైన పెడతారా? మంచం కింద పెడితే ఇల్లంతా వెలుగు వ్యాప్తి చెందదు. అదే విధంగా ఒక స్తంభం మీద పెడితే ఈ వెలుగు అంతటా వ్యాప్తి చెందుతుంది. అదే విధంగా యేసయ్య అంటున్నాడు, అక్కమ్మా, అమ్మలారా, నేను మిమ్మల్ని నా వాక్యంతో వెలిగించాను బుల్లమ్మా. సో కాబట్టి మేరమ్మా, మీరు వెలగండి, వెలిగి మీ వెలుగును 10 మందికి వ్యాప్తి చేయండి. ఈ వ్యాప్తి ఎవరికి చేయాలా? ఎవరైతే చీకటిలో ఉన్నారో వారికి మాత్రమే వెలిగించాల మేరమ్మా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? మీరు లోకానికి ఎలా ఉన్నారు? దీపమును వెలిగించి స్తంభం మీద పెడితే ఇల్లంతా వెలుగొచ్చినట్లుగా దేవుడు తన వాక్యముతోటి తన ఆత్మతోని మీ బ్రతుకులను వెలిగించాడు. వెలిగించిన మనం ఏం చేయాలా? దీపం మంచం కింద ఉంచకూడదు, అందరికి వెలుగుని పంచాల. నీలో వెలుగుంటేనే ఎవడు చీకటిలో ఉన్నాడో నీకు తెలిసిద్ది. నీలో వెలుగు లేకపోతే, నీలో వాక్యము లేకపోతే, నీలో దేవుడు లేకపోతే, నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎవడు పాపములో ఉన్నాడో, ఎవడు మంచివాడో, ఎవడు చెడ్డవాడో, ఎవడు బుద్ధిమంతుడో, ఎవడు బుద్ధిమంతుడు కాదో, ఎవడు పవిత్రుడో, ఎవడు పవిత్రుడు కాదో మీకు, ఎవడు మోసం చేసేవాడో, ఎవడు మోసం చేయనడో కాదు, ప్రతి ఒక్కడి మాట నమ్ముతూనే ఉంటా. ప్రైజ్ ద లార్డ్. మోసపోకుండా ఉండాలన్నా, ఇతరులని బాగు చెయ్యాలన్నా, పాపులను దేవుడి దగ్గరికి తీసుకొని రావాలన్నా ముందు నిన్ను నీవు వెలిగించుకోవాలి. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. నిన్ను చూడలేని ఈ కనులెందుకయా, నిన్ను చేరలేని ఈ తనువెందుకయా, నిన్ను చూడలేని వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం దేవా, శరణం దేవా, శరణం దేవా, శరణం దేవా. ప్రైజ్ ది లార్డ్. మనము వెలిగించుకోవాలా, ఆ వెలుగులో తప్పిపోయిన వారిని వెతకాల. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా శుభవార్తలోకి వెళదాం. లూకా శుభవార్తలోకి వెళదాము. 15వ అధ్యాయంలోకి వెళదాం. తీసారా? లూకా శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనం. మల్లీశ్వరి గాని వెన్నెల గాని లూకా శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనం. 10 వెండి నాణెములు ఉన్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనిన ఎడల ఏం వెలిగించింది అమ్మా? ఏం వెలిగించింది? నా ప్రశ్న, ఆమె ఎక్కడ పోగొట్టుకుంది? 10 వెండి నాణాలు ఉన్న స్త్రీ తన ఒక నాణాన్ని ఎక్కడ పోగొట్టుకుంది? ఇంట్లో, ఈదిలో, ఇంకా ఎవరో చెప్పారు ఇంటిలోనే. చీకటి అన్న వాళ్ళు చేయి పైకి లేపండి. వెరీ గుడ్. ఇంట్లో అన్న వాళ్ళు చేయి పైకి లేపండి. ఆగండి, మళ్ళీ చూస్తా నేను. చీకటిలో అన్నవాడు చేయి పైకి లేపండి. చీకటిలో మరి ఇప్పుడు దించారు. వెరీ గుడ్. సరే, ఇంట్లో అన్న వాళ్ళు చేతుల పైకి లేపండి. వెరీ గుడ్. మరలా చదవండి, మీరే చెప్పాలి. 10 వెండి నాణెములు ఉన్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొని ఎడల ఏం వెలిగించింది? దీపమును వెలిగించింది. తర్వాత ఏం చేసింది? ముందు ఏడ పోగొట్టుకుంది? చీకటిలో. ఇంటిలో వెలుగుంటే పోగొట్టుకుంటామా? మనము మన ఆత్మను కోల్పోయేది చీకటిలోనే. చీకటి అనగా సాతానుగాడు. సౌలు కళ్ళకి చీకటి ఉన్నంతసేపు క్రీస్తు కనపడ్డా? కనపడలా. జకరియా కళ్ళకి డబ్బు పిచ్చి ఉన్నంతసేపు క్రీస్తు కనపడ్డా? కనపడలా. యూదా ఇస్కారియోతుకి ధన వ్యామోహం ఉన్నంతసేపు క్రీస్తు కనపడ్డా? కనపడలా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము చీకటిలో ఉంటే క్రీస్తు మనకి కనపడడు. పోగొట్టుకోవటమే. ఆ స్త్రీ తన ఇల్లంతా చీకటి. ఈ రోజున మన ఇళ్ళు కూడా దేంతో ఉన్నాయి?
చీకటే కదా. ఫోటోలు ఉన్నాయి, బైబుల్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, కానీ దేవుడు లేడు. దేవుడు లేని ఇల్లు అంతా చీకటే. అప్పుడు దేవుడు లేకుండా నువ్వు పడుకున్న వరకు ఎన్ని లైట్లు వేసినా గుండె నిండా చీకటే. గుండె నిండా చీకటి ఉందనుకో, అమ్మో ఎవరో తలుపు కొడుతున్నారే, అదిగో గజ్జలు కట్టుకొని పోతుంది, ఎవరో పిలుస్తున్నారు, ఎవరో రమ్మంటున్నారు, ఇలాంటివన్నీ మనకి వినపడతా ఉంటాయి. నేను చెప్పింది అర్థమైందా? ఓకే. నీలో చీకటి ఉంటే ఇంటి నిండా 100 లైట్లు ఉన్నా ఏ లాభం లేదు. నీలో వెలుగు ఉందనుకో, వెలుగు నువ్వైనప్పుడు నీ చుట్టూరు అంతా వెలుగే. ఆ స్త్రీ తన 10 వెండి నాణాలలో 1 నాణం పోగొట్టుకుంది. తనకు అర్థమైంది, నా నాణము పోయింది చీకటిలో. ఆ నాణము దొరకాలంటే కొవ్వొత్తి వెలిగించాలా, ఆ నాణము దొరకాలంటే వెలుగులోనే వెతకాలా. ఎందులో వెతకాలా? మనం నిన్ను నీవు ఎక్కడెత్తుకుంటున్నావు? దేవుడు నాకేమి చెయ్యలా, దేవుడు నన్ను దీవించలా, దేవుడు నన్ను లేవనెత్తలా. నిన్ను నీవు చీకటిలో కోల్పోయి దేవుడు ఏమి ఇవ్వలేదంటే ఎలాగా? నిన్ను నీవు వెలిగించుకొని వెతుకు, ఎక్కడ కోల్పోయావో దేవుడు నీకు తెలియజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా నాకు భయం లేదయ్యా చావు అంటే అన్న వాళ్ళ చేతుల పైకి లేపండి. అమ్మో చూశారా ఏమున్నట్టు? మన ఒంట్లో ఏమున్నట్టు? చీకటి ఉన్నట్టే. మన అందరికి భయమే. ఏం భయం? చావు భయం. మరణం అంటే ఏంటో తెలుసా? పాపము యొక్క జీతం మరణం. యేసు ప్రభు మరణం వల్ల, పునరుత్థానం వల్ల ఈ మరణాన్ని తీసివేశాడు, జీవాన్ని మనకి ఇచ్చాడు. నేను భౌతికంగా చనిపోయినా పరలోకానికి వెళ్తానన్న విశ్వాసం మనకి లేదు, కానీ పాడబడతాం. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలో. ఎందుకు పాడుతున్నారు? తర్వాత స్వామిని ఇంకో పాడబడి, కొంతసేపు కనబడి కొంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవి. ఈడ పాటేలా, ఆడ భయమేలా. అర్థమైంది నేను చెప్పింది? దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఇంకో పాట పాడుకోవాలి. గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా యేసు ఉంటే గుండె కన్నీలో ముత్యాలు, గుండె కుటిలో లోక స్నేహం వెలివేసిన నీవే నా నేస్తం, లోక స్నేహం గుండెని యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామే, ఓకేనా? మనం ఒక ఆట ఆడుకుందాం, జాగ్రత్తగా వినాలి. డబ్బు ఉందన్న ధైర్యం ఉన్నవాడు గట్టి చప్పట్లు కొడదాం. దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఉన్నవాడు గట్టి చప్పట్లు కొట్టండి. ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది అబద్ధం. పెదాలతో ఒకటి చెబుతున్నారు, గుండెలో ఇంకోటి చెబుతున్నారు. అమ్మ మీద అబద్ధ సాక్ష్యము పలుకక ఉందుగాక. సో నా భర్త ఉన్నాడన్న ధైర్యం ఉన్నవాడు చప్పట్లు కొట్టండి. సరే, దేవుడు ఉన్నాడన్న ధైర్యం చూస్తాగా. దేవుడి దయవల్ల నేను ఉంటే ఇక్కడ, దేవుడి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మనకి ధైర్యం ఎక్కువ.
నా భర్త ఉన్నాడు, నా కొడుకున్నాడు, నా కూతురుంది, నా వెనకాల కాస్త డబ్బు ఉందన్న ధైర్యం. కానీ ప్రార్థన చేసే మనకి వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా నా యేసయ్య నాకు కూడా ఉన్నాడు ధైర్యం ఉందా? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి, నీవు నన్ను విడువనంటివి, నా తల్లి నీవే, నా తండ్రి ఎన్నిసార్లు పాడాము? నీవుంటే నాకు చాలు యేసయ్యా, పాడారా? పాడారు అంతే. గుండెల్లో విశ్వాసం లేదు, గుండె నిండా ధైర్యము. ప్రైజ్ ది లార్డ్. ఇంకో పాట, దావీదు కుమారుడా నన్ను పాడుకున్నాం, లెక్కలేనన్ని సార్లు పాడుకున్నాం. కానీ గుండెలో ఎవరు లేరు? ప్రభు అంటున్నారు, నిన్ను నీవు ఎక్కడ కోల్పోయావో, నీ స్నేహితులను, నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలని, నీ ఆస్తిని, నీ ఆత్మను, నీ జీవాన్ని నువ్వు ఎక్కడ కోల్పోయావో నీకు తెలియాలి అంటే, గుర్తుపెట్టుకోండి, నీకు తెలియాలంటే వెలుగులో వెతకాల. ఆ స్త్రీ పోగొట్టుకున్న ఒక నాణాన్ని ఏ విధంగా అయితే వెలుగులో వెతికిందో మనం కూడా అలాగా వెతకాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఎక్కడ వెతుకుతున్నావు నువ్వు? ఇక మూడవది, పట్టుదలతో ఎతకాల. ఎట్ట ఎతకాలి చూడండి. అదే లూకా శుభవార్త 15వ అధ్యాయము, సంఖ్యారాజేశ్వరి 15వ అధ్యాయము 8వ వచనం. పది మంది బుద్ధి కలిగి కన్యకలు గుర్తొచ్చారమ్మా? సరే చదవమ్మా. 10 వెండి నాణాలున్న ఒక స్త్రీ అందులో ఒక నాణమును పోగొట్టుకున్న ఎడల ఏం వెలిగించింది? దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి దొరికినంత వరకు ఎలా వెతికిందట? ఎలా వెతికింది? మనం ఎలా వెతకాలా? ఎవరిని? అయ్యా యేసయ్యని కాదు, అందరూ రక్షించబడాలనే కాన్సెప్ట్. ఇప్పుడు మనం వెతకాల్సింది యేసుని కాదు, పాపులను వెతకాలా, పోగొట్టుకున్న గొర్రెని వెతకాలా, పోగొట్టుకున్న నాణాన్ని వెతకాలా, పోగొట్టుకున్న ఆత్మని. నువ్వు వెతికిన వెతకపోయినా ఆయన నీతో ఉంటాడు. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే ఆ ప్రభుని ప్రేమ కోసం. వెతకి తిని వేసారి తిని అంతటా తిరిగి కానరాక నే కలత చెందితి, తను కానరాక కలత చెందితి. వేదనతో శోధనతో కన్నీరు కార్చితే, వేదనతో శోధనతో కన్నీరు కార్చితే, నాలోకి తొంగిచ్చి నా గుండెలో ఉన్న ఎవడాడు? నీ గుండెలో ఉన్నవాడు ఎవడు? అతడే క్రీస్తు అనేవారు లేరు. చూసారా? దేవుని స్తోత్రం. ఉన్నారు అంటే దేవుడికి మహిమ కలుగును గాక. లేడంటే వాడెవడో వెతకండి, ఎలిగిచ్చి ఎతకండి, మంచిని పక్కన పెట్టి ఎతకండి, దొరికే వరకు పట్టుదలతో వెతకండి. కొండలను కొండ కోనలను అడిగా, జల జల పారే సెలయేటి నడిగా, ప్రభు ఎక్కడని కొండలను కొండ కోనలను అడిగా, ప్రభు ఎక్కడని జల జల పారే సెలయేటి నడిగా, ప్రభు ఎక్కడని ఉల్లుకే లేదు పలుకే లేదు,
జవాబే లేదు, ఉలుకే లేదు, పలుకే లేదు, జవాబే లేదు. దేవుడి కోసం కొండల్లో కోనల్లో అడవుల్లో వెతకమాకండి. ప్రేమ కోసం కొండల్లో కోనల్లో అడవుల్లో వెతకమాకండి. శాంతి కోసం కొండల్లో కోనల్లో నరుల్లో వెతకమాకండి. కొండలను కొండ కోనలను అడిగా నా ప్రభు ఎక్కడని, జల జల పారే సెలయేటి నడిగా నా ప్రభు ఎక్కడని, ఉళ్ళుకే లేదు, పలుకే లేదు, జవాబే లేదు. ఉళ్ళుకే లేదు, అల్లుకే లేదు, జవాబే లేదు. నాలోకి తొంగి చూస్తే ఎవరిలో తొంగి చూడాలి? ఊరుకోండి, మీరు ఎప్పుడు పక్క ఉంటాడు తొంగి చూడటం తప్పితే మీ బతుకులో మీరు ఎప్పుడు తొంగి చూసుకుంటారు? ప్రభు అంటున్నారు, అమ్మ నీ కంటిలో దూల ఉంది, ఎదుటోడు కంటిలో ముందు నీ ఈ దూలను తీసి పక్కన పెట్టు. ప్రైజ్ ద లార్డ్. మీరేమో నవ్వింది. ప్రైజ్ ద లార్డ్. వెలుగొచ్చింది మాకు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ కదా. నాలోకి తొంగి చూస్తే మీలో పాపము చేయని వాడు ఈయన మీద మీలో తొంగి చూసుకోవాలి. పోతుంది ఏసయ్యమ్మ, పోతుంది మరి అమ్మ, పోతుంది మౌనిక, చూడు చూడు. ఏమా ఏం చేయాలా? సుత్తనే ఉంటాం, చివరికి మనం మసి అయిపోతాం. అర్థమైందా? సో దేవుని బిడ్డల నాలోకి తొంగి చూస్తే ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము. ప్రేమే దేవుడు, వెనకని చోటు వెనకని చోటే లేదు నా దేవుని కోసం ఎల్లని స్థలమే లేదు, ఆ ప్రభుని ప్రేమ కోసం. అమ్మా యేసయ్య కోసం వెతకండి. ఎవరి కోసం వెతకాలా? తప్పిపోయిన గొర్రె కోసం వెతకండి, పోగొట్టుకున్న జ్ఞానం కోసం వెతకండి, పోగొట్టుకున్న గొర్రె కోసం వెతకండి. నేనేమంటానంటే పోగొట్టుకున్న మన ఆత్మ కోసం వెతకాల. వెతికితే దొరుకుతాడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒక రోజున ఒక స్త్రీ మూలుగుతూ గుడికొచ్చింది. ప్రార్థన అయిపోయినాక ఏమ్మా మూలుగుతున్నావు అని చేయబట్టుకోగానే జ్వరం వచ్చింది. ఏమ్మా అంత జ్వరం వచ్చిందంటే ఏడుస్తా ఉంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే రాత్రండి మా వారండి నన్నండి జ్వరం వచ్చేలాగా కొట్టాడండి అన్నాడు. అమ్మ ఊరికినే కొట్టాడా అంటే కాదండి, నేను నోరు పారేసుకున్నా ఆయన నన్ను కొట్టాడండి. అంటే ఆ బిడ్డకి అర్థమైంది తాను తన నోరుని ఎక్కడ పారేసుకుంది. ఇంకొకడు వచ్చాడు, ఫాదర్ గారు అప్పుల బాధల్లో ఉన్నానయ్యా ప్రార్థన చేయి. ఎంత ఆస్తి ఉందండి? 100 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదయ్యా అని అన్నా. రైట్, నిజం చెప్పంటే ఏముందయ్యా? క్రికెట్ బెట్టింగ్, పేకాట, పరస్త్రీ 3 ఉంది. ఒకటి క్రికెట్ బెట్టింగ్లు పెట్టాను, బెట్టింగ్ మీద బెట్టింగ్ పెట్టాను, డబ్బులు మొత్తం పోయినాయి అయ్యా. పేకాట ఆడాను, డబ్బులు మొత్తం పోయినాయి అయ్యా. అంటే తనకు తెలుసు తన ఆస్తి ఎక్కడ కోల్పోయాడో తనకి తెలుసు. ఈ రోజున నీ మంచితనాన్ని ఎక్కడ కోల్పోయావో నీకు తెలుసు. నీ భర్త అలా ఎందుకు అయ్యాడో నీకు తెలుసు. నీ మామ ఎందుకు అలా అయ్యాడో నీకు తెలుసు. నీ బిడ్డలు ఎందుకు అలా అయ్యారో నీకు తెలుసు. ఈ రోజున నీకు రోగం ఎందుకు వచ్చిందో తెలుసు. నువ్వు ఎందుకు జబ్బును పడ్డావో తెలుసు. ఈ రోజున నువ్వు పేదరికం ఎందుకు వచ్చిందో తెలుసు. ఈ రోజున తినడానికి తిండి ఎందుకు లేదో తెలుసు. ఈ రోజున నీ భార్య నీ భర్త నిన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయిందో కూడా తెలియదని మాత్రం తప్పించుకోకండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనం ఎలాంటి వాళ్ళం అంటే కాలిన తర్వాత నీవు రావాలేసయ్యా. ఏం కాలినాక? చేతులు కాలినాక ఏసయ్యా నువ్వు లేక నాకు దిక్కురయ్యా. అప్పుడు కన్నీటి ప్రార్థన వస్తుంది. అన్నీ ఉన్నప్పుడేమో కంటిలో నుండి చుక్క రాదు, మనసు నలిగిపోదన్నమాట. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. ఆ స్త్రీ 10 నాణాలలో 1 నాణము పోగొట్టుకుంటే దీపము వెలిగించింది, తన ఇంటిలో ఇల్లంతా ఊడ్చి పట్టుదలతో వెతికి. నా ప్రశ్న, నేను మారాలి అన్న పట్టుదల నీలో ఉందా? నా కుటుంబ పరిస్థితులు మారాలి అన్న పట్టుదల నీలో ఉందా? నా బిడ్డలు మారాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు బాగా ఎదగాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలి, నా భర్తలాగా నా బిడ్డలు కాకూడదు అన్న పట్టుదల నీలో ఉందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకు లేనిదేంటిది అమ్మా? పట్టుదలతో ఏదైనా సాధించాలంటే సాధించే క్రమంలో కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు, అవమానాలు తప్పవు. ఇవన్నీ ఎదుర్కొని దేవుని బిడ్డలారా ముందుకు సాగితేనే ఆ పట్టుదల అనేది మనం చేరగలుగుతాం. ఈ రోజున నీలో పట్టుదల ఉందా? పోగొట్టుకున్న నాణము స్త్రీలో, ఆ స్త్రీలో పట్టుదల ఉంది. నీలో ఏ పట్టుదల ఉంది? అసలు వాక్యం చదవాలన్న పట్టుదల ఉందా? పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలన్న పట్టుదల ఉంటుంది. 4 గంటలకు లెగవాలి, 6 ఉతుక్కోవాలి, 7 తినాలి, 8 కాదు 8 మినువుకి వెళ్ళాలా, 7 అమ్మాయి పెందలాడు కానండి. నిన్న కూడా నేను సీరియల్ చూడలేదమ్మా. ఇంకొక ఆవిడ అందట, ఈ సంవత్సరం ఎట్టగైనా మొక్కజొన్న కండెల్లో ఓ 10,000 సంపాదించాలందంట. ఏంది కూలి పని చేసి కాదు, పట్టుదల. ఎందులో? డబ్బు సంపాదించాలి. ఎట్ట సంపాదించామంటే, ఫాదర్ గారు మీకు చెప్పకూడదు, ఏదైనా మీకు చెబితే మొత్తం చెప్పేస్తాను. ఎట్ట సంపాదించావమ్మా అంటే, ఇవన్నీ దొంగ కండెలేనండి. దొంగ కండెలకి ఆమె పెట్టిన పేరు పరేగా కండెలం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అమ్మా, మీ ఇంట్లో నిమ్మకాయ పచ్చడి బాగుందమ్మా, ఏడదమ్మా? మీకు నిమ్మతోట భలేవాళ్ళు, మా అది ఏడుందయ్యా? పనికి పోయినప్పుడలో 10 కాయలు ఏరకొచ్చేవాడిని. పోనీలే అమ్మా, బాగా తినమ్మా అంటే, మేము రోజు కూర వండుకోమండి, పెరుగన్నం నిమ్మకాయ పచ్చదండి. చివరికి ఒకరోజు ఫోన్ చేసి, అయ్యా నిమ్మ వచ్చిందయ్యా, ప్రార్థన చెయ్యయ్యా అంది. దొంగ నిమ్మకాయలు తెచ్చుకోవటం దేనికి, పచ్చడి పెట్టుకోవటం దేనికి? ఇప్పుడు తొమ్మలేక దగ్గలేక అంటుంది. అర్థమైంది నేను చెప్పింది? పట్టుదల ఏంటి? దొంగతనంగా పచ్చడి పెట్టుకోవాలి, దొంగతనంగా కండలు సంపాదించాలి. ఇంకా ఇప్పుడు ఏం పని సాగుతుంది? మినువు. ఇక మినువులు సంచులే సంచులు, గోతాలే గోతాలు. చివరికి వీళ్ళు తింటారా? అమ్మా కేజీ లెక్క మినుములమ్మా, కేజీ 100. మా ఇంట్లో ఉన్నారా అండి? అన్ని బయటకు వస్తాయి. అప్పుడు రైతులు అనుకుంటారు, వీళ్ళకి ఆడి నుంచి వచ్చినాయి, మనం పెట్టుబడి మనకే చాలేదు అనగానే ఆడదోశ ఈడదోశ. ఇప్పుడు అంటే దోశడైతే పర్వాలేదు, సంచులా? నాకు తెలియదు అసలు. ఇంతకుముందు అంటే గుడి కట్టేటప్పుడు ఉండేవాడిని కాబట్టి సంచులు చూసేవాడిని. ఇంక అలవాటు అయిపోయిందా కదా. ఇంకోసారట మరి ఇది ఏమంటారు, మినువులు అయిపోయినాక మా తల్లి వస్తుంటే అలా పోయి ఇలా ఒక 2 కేజీలు బెండకాయలు పక్కబడి చేలు ఎరచుకొచ్చిందంట. ఎరచుకొచ్చి కూతురు పంపించిందట. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అని? పట్టుదల. దొంగతనం చేయాలన్న పట్టుదల, మినువులు కొనాలన్న పట్టుదల, కండలు ఇరవాలన్నా. నువ్వు ఏడా ఉండో, నాకు ధైర్యం ఉందగా, నువ్వు ఉట్టి పిరికి గుండెనిదే. లేరా మన మధ్యలో? ఉన్నారా లేదా? ఎంత బాగా నవ్వుతున్నారు మీరు. మా గురించే చెప్పేదేనా, లేకపోతే పక్క ఉంటాడు గురించి చెబుతున్నారా? దేవుడి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. పట్టుదల. అన్యాయంగా, అక్రమంగా దొంగతనం చేసి అబద్ధాలాడి ఏం సంపాదించాలని? ఎలా వచ్చేయి? పోనీలే, మినువుడు బాయ్ మీద 10,000 సంపాదించారు. ఎంత సంపాదించారు? 10,000 సంపాదించారు. ఆ మినువు కోత అయిపోగానే తుమ్ములు, దగ్గులు, నడువులు నొప్పి. డాక్టర్ దగ్గరకు పోయాడు. అమ్మ తల స్కానింగ్, నడువు స్కానింగ్, మోకాళ్ళ నొప్పి స్కానింగ్, ఊపిరితిత్తు. 10,000 కాస్త ఎందుకమ్మా దొంగతనాలు? మొక్కజొన్న కండలంట అన్నం వండకుండా ఏపుకొని బాగా పేలాలు తిందట. పేలాలు తిన్న కాంచి కడుపుల్లో పట్ట. ఏ నొప్పి? అయ్యా కడుపులు నొప్పి అన్నట్టు డాక్టర్. ఎందుకు వచ్చిందో ఏమో నాకు తెలియదు అంటట.
చేసిన దొంగతనం చెబుతామా? పట్టుదల. దొంగతనం చేసినా పొట్టకూడు సంపాదించుకోవాలని, అవునా? అలా కోడల రోడ్డు మీదకి వెళ్ళగానే ఇలా వంటగదిలోకి అత్తెళ్ళి 4 గుడ్లు ఆమ్లెట్ వేసుకొని తినేసింది. ఎవరు తిన్నారు? ఏమో ఎవరు తిన్నారు? పట్టుదల, అవునా కాదా? అబద్ధం ఆడైనా, దొంగతనం చేసైనా, మోసాలు చేసైనా, ఎదుటి వాళ్ళకి అబద్ధం చెప్పైనా, ఎట్టాగైనా డబ్బు. ఈ పట్టుదల ఇందులో ఉండకూడదండి. నిజం చెబుతున్నా. ఎలా వచ్చిన సొమ్ము నీ నిజం, అది సత్యం. చూడండి, ఎంత తొందరగా డబ్బులు వస్తాయో అంత తొందరగా అయిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. మనకి పోగొట్టుకున్న ఆత్మ మనకి ముఖ్యం, పోగొట్టుకున్న మంచితనం ముఖ్యం, పోగొట్టుకున్న సుగుణాలు ముఖ్యం, పోగొట్టుకున్న పవిత్రత ముఖ్యం. ఇది ఎక్కడ పోగొట్టుకున్నామో దానిని మనము వెతకాలి. వెతికితే తప్పనిసరిగా దొరుకుతుంది, పక్కసరిగా దొరికింది. ఎందుకంటే వెదుకుడు మీకు, అది నా ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. సో ఎలా వెతకాలి? మనం పట్టుదలతో వెతకాలి. సో కాబట్టి 2 మాటలు చెబుతున్నాను, వినండి. మొదటిది, మానవులందరూ రక్షించబడాలంటే పాపులను దూరంగా పెట్టకూడదు, పవిత్రుల దగ్గరికి, అందరిని దగ్గరికి తీసుకోవాలి, మొదటిది. రెండవది, పాపుల అందరిని రక్షించాలంటే వెతకాల. ఎలా వెతకాల? మంచి వారిని ప్రక్కన పెట్టి చెడ్డవారిని, వెలుగులో చెడ్డవారిని వెతకాల, అంటే క్రీస్తులో వెతకాల. మూడవది ఏంటో తెలుసా దేవుని బిడ్డల? దొరికే వరకు, అంటే వాళ్ళు మారే వరకు ప్రార్థన. వీడు మారడండి అనగాకండి. రాతి హృదయాన్ని మాంసపు హృదయంగా దేవుడు మారుస్తాడు. మారడనగాకండి. నరహంతకుడైన సౌలు పౌలుగా మారాడండి. నెబుకద్నెజర్ రాజు మారాడండి. దర్యావేష రాజు మారాడండి. వ్యభిచార స్త్రీ మారింది. మారరన్న మాట నేను నమ్మనండి. యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రైజ్ ద లార్డ్. సరే, వెతకటం అయిపోయింది. తర్వాత 4వది కనుగొనటం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనం, 9వ వచనం. అది దొరకగానే, ఏమా దొరికిందా లేదా? దొరికింది. వెతికితే మాత్రం దొరికిద్దమ్మా. మన దేవుడు అది దొరకగానే స్నేహితురాళ్లను, ఇరుగు పొరుగు వారిని చేరబిలిచి నాతో పాటు ఆనందించండి, నేను పోగొట్టుకునినా. గట్టి చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. దీపము వెలిగించింది, పట్టుదలతో వెతికింది, పోగొట్టుకున్న నాణము కంటే విలువైనది మన ఆత్మ. నాణము కంటే విలువైనది భర్త జీవితం. నాణము కంటే విలువైనది భార్య జీవితం. నాణము కంటే విలువైనది బిడ్డల జీవితం. పోగొట్టుకున్న ఆత్మ దొరకాలి అంటే వెలుగులో పట్టుదలతో వెతకాల. వెతికితే పోగొట్టుకున్న నాణము దొరికినట్టుగా, పోగొట్టుకున్న గొర్రె దొరికినట్టుగా నీ ఆత్మ, నీ కుటుంబం కూడా దొరికిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఛాలెంజ్ చేస్తా నేను. ఏంటో ఛాలెంజ్ తెలుసా? యేసయ్య వెలుగులో గనక నువ్వు వెతికితే తప్పనిసరిగా దొరుకుతా. దొరికిన తర్వాత అందరిని పిలిచి ఏం చేసుకున్నారు? గొప్ప విందు చేసుకున్నారు. మరలా చదువు తల్లి. అది దొరకగానే స్నేహితురాండ్రను, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను చేరబిలిచి నాతో పాటు ఆనందించండి. ఒకటి చూడండి, ఆమె సంతోషించింది, తన సంతోషాన్ని 10 మందికి పంచింది. ఆమె సంతోషించింది, వెతకగా దొరికిన సాక్ష్యాన్ని 10 మందికి పంచింది. వెతకండి, దొరుకుతాది. ఆ సాక్ష్యాన్ని 10 మందికి చెప్పండి. వెతకండి, దొరుకుతారు. ఆ సంతోషాన్ని 10 మందికి చెప్పండి. దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న తర్వాత వెతికినటువంటి వెతకగా దొరికిన ఆ సంతోషం అనేది మాటలలో చెప్పలేదు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తానే. నా జీవితంలో జరిగింది. మేము 2012 సంవత్సరం మార్చి నెలలో సాగరమాత పుణ్యక్షేత్రంలో పండగ జరుగుతూ ఉంది. 7వ తారీఖు అయిపోయింది. 8వ తారీఖున జపమాల క్షేత్రంలో
పూజ జరుగుతుంది, బిషప్ గారు పూజ జరుగుతుంది. నేను అన్ని ఏర్పాట్లు చూసుకుంటా ఉన్నాను. అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే నాకు ఫోన్ వస్తుంది. ఆ జనంలో ఏర్పాట్లు నాకు ఫోన్ వస్తున్న సంగతి తెలియల. అప్పటికి 5 సార్లు ఫోన్ వచ్చింది. రెక్టర్ ఫాదర్ గారు ఫోన్ చేసి, దాసు నీళ్లు రావటం లేదట, జనం నీళ్లు లేక బాధపడుతున్నారు, ఏం జరిగిందో చూడు అన్నారు. ఇప్పుడు జనానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా నదిలో నుంచి వస్తాయి. ఈ నీళ్లు రావాలంటే కింద మోటార్ ఆడాలి. సో 2-3 సార్లు పైకి కింద నదిలోకి పైకి దిగాం. వైరు అంతా బాగానే ఉంది, స్విచ్ బోర్డు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. 10 సార్లు తిరిగా. ఇప్పుడు కొత్త మోటార్ కావాలంటే విజయవాడ రావాలి. విజయవాడలో కూడా దొరికిద్దో లేదో డౌటే. ఇప్పుడు నీళ్లు లేవు. ఆ జనానికి సమాధానం చెప్పుకునే అంత ఇది లేదు. అలా 4-5 సార్లు తిరిగాను. అప్పుడు అంగీ మీద తిరుగుతున్నా. అంగీ నది ఒడ్డున విడిచి నీళ్ళలోకి వెళ్ళా. నీళ్ళలోకి వెళుతూ ఒకే మాట చెప్పా, వెతికితే దొరుకుతానన్నావు. ఇప్పుడు ఒక సమస్య. ఏంటా సమస్య? లక్షల కొలది జనానికి నీళ్లు ఇవ్వటం అనేది బాధ్యత. ఈ సమస్య మోటార్ ఆడటం లేదు, నీళ్లు రావటం లేదు, ఏం చేయాలా అర్థం కాక నీళ్ళలోకి వెళ్ళా. నీళ్ళలోకి మోటార్ దగ్గరికి వెళ్ళినా ఏం అర్థం కాల. చీకటి కదా, ఊపిరి బిగబట్టాలి కదా, చాలా లోపలికి వెళ్ళాలి, 40-50 అడుగులు లోపలికి వెళ్ళాలి. సరే అని ఈసారి ప్రార్థన చేసుకొని వెళ్ళా. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం నువ్వే. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ మోటార్ ఆడాలి, వచ్చిన జనానికి నీళ్లు రావాలి. ఇదే ప్రార్థన చేసుకొని మళ్ళా నీళ్ళల్లోకి వెళ్ళా. 40 అడుగులు కదా, ఊపిరి బిగబట్ట వెళ్ళి ఫుట్బాల్ దగ్గర చూస్తే ఒక చేప అడ్డం పడింది. ఆ చేప బయటికి తీసి పైకి వచ్చేసరికి ముక్కులమ్మటి చెవులమ్మటి బ్లడ్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరికి చెప్పలా? ఆ ముక్కులమ్మటి చెవులమ్మటి బ్లడ్ తుడుచుకొని యథావిధిగా పనికెళ్ళాం. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని ఆ సమస్యను వెతికితే ఆ సమస్యకు పరిష్కారం దేవుడు తప్పనిసరిగా. కాకపోతే అప్పటి వరకు మనకు వెతికే ఓపిక ఉండాలి. 10 సార్లు, ఇక 12వసారి ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. మన జీవితంలో కూడా అంతే. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ప్రభు చూపిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు నీ వాక్యం ఏం చెప్పానంటే, ఈరోజు ఉదయాన్నే లేసి వాక్యం చదువుతుంటే మానవులందరూ రక్షింపబడాలని దేవుడి కోరిక. అదేవిధంగా నాకు దేవుడిచ్చిన గొర్రెలన్నీ రక్షించబడాలంటే చేయాల్సిన పనులు 2. 1, ప్రతి ఒక్కరూ నా దృష్టిలో విలువైనోళ్లే. చెడ్డోళ్ళని పక్కన పెట్టకూడదు, మంచోళ్ళ దగ్గరికి అందరూ విలువైనోళ్లే. 2వది, సో వీళ్ళు ఎక్కడ పోగొట్టుకున్నాను వాళ్ళని వెతకాల. ఎలా వెతకాల? మంచి వాళ్ళని పక్కన పెట్టి చెడ్డోళ్ళని వెతకాల. మన ఆత్మను వెలిగించుకుని ఆ వెలుగులో చెడ్డవాళ్ళని వెతకాల. దొరికే వరకు మనము వెతికినప్పుడు అప్పుడు సంతోషం, దొరికాడు అని. కనుక దేవుని బిడ్డలారా, రోజున దేవుడు రేపు నిన్ను లెక్క అడుగుతాడు. నీ కుటుంబం అంతా రక్షింపబడాలి, అడుగుతాడు లెక్క. ఏమన్నావు తెలియదు అయ్యా అనుకో, ఉందే నీకు. కనుక మానవులందరూ రక్షించబడటం కావలసిన ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరం లేచి నిలబడి